హాయ్! మేమైతే ఈరోజు పెలాంగి బీచ్ రిసార్ట్‌కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఎయిర్‌పోర్ట్ నుంచి రిసార్ట్ అయితే దగ్గరే 15-20 మినిట్స్. కానీ మాకు 40 మినిట్స్ పట్టింది. ఎందుకంటే మేము బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకోవడానికి లేట్ అయింది. సో వీళ్ళు వస్తూనే వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. అలాగే ఒక వెట్ నాప్కిన్ ఇచ్చారు. చల్లగా కూల్ కాండి అని రిలాక్స్ కమ్మని. అది మా వాళ్ళు ఫేస్ మీద వేసుకొని రిలాక్స్ అయ్యారు. సో మీరు లాస్ట్ వరకు చూస్తే ఈ రిసార్ట్‌కి ఏమేమి దగ్గరగుంటాయి, ఏమేమి ఉంటాయి అన్నీ చెప్తా నేను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇదే అండి వెల్కమ్ డ్రింక్ అండ్ నాప్కిన్స్. సో మా వాళ్ళైతే ఇట్లా రిలాక్స్ అయ్యారు. ఇలా రిలాక్స్ అయిన వెంటనే మాకైతే రూమ్ అయితే ఇచ్చేశారు. ఒక 5-10 మినిట్స్‌లో. సో ఇదే ఈ బీచ్ హౌస్‌లోనే మా రూమ్ ఉంటది. యాక్చువల్‌గా దీంట్లో 4 రూమ్స్ ఉంటాయి. మేమైతే పైన తీసుకున్నాము సీ వ్యూ రూము. సో ఇట్లా 4, 2 అని కాదు. ఇక్కడ డిఫరెంట్‌గా ఉంటాయి ఇక్కడ ఈ రిసార్ట్‌లో. ఒక దాంట్లో 4 ఉంటాయి. ఒక దాంట్లో 1 ఉంటుంది. ఒక దాంట్లో 2 ఉంటాయి. ఒక దాంట్లో కనెక్టెడ్ రూమ్స్ కూడా ఉంటాయి. అలాగా డిఫరెంట్‌గా ఉంటాయండి. సో ఇదైతే మా రూమ్. మా రూమ్ టూర్ అయితే నేను చూపించేస్తున్నాను దీంట్లో. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రిసార్ట్‌కి ఏమేమి దగ్గరలో ఉన్నాయో చెప్తాను. రెస్టారెంట్లో స్పైస్ మార్కెట్ రెస్టారెంట్లో అది మార్నింగ్ టు నైట్ వరకు మనకు అవైలబుల్లో ఉంటుంది. ఎప్పుడైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఫుడ్ రూమ్కే వస్తుందండి. సో మేమైతే ఇది ఆర్డర్ చేసాము. ఒక థాలీ అండ్ సపరేట్ బిర్యానీ. చాలా బాగున్నాయి టేస్ట్. నెక్స్ట్ ఇది వచ్చి ఈవినింగ్ అండి. మేము బయటకు వచ్చాము బీచ్కి. సో ఇది ఈవినింగ్ బాగుంది సన్సెట్ అంతా. ఇక్కడే మనకి ఫైర్ షో జరుగుతుంది. కొంచెం డార్క్ అయ్యాక 8కి అట్లా మనకి ఫైర్ షో ఇక్కడ ఉంటుంది. కొన్ని రెస్టారెంట్స్ ముందర వాళ్ళు మనకి బీమ్ బ్యాగ్ వేసి కూర్చోబెడతారు. బట్ డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ ఆర్డర్ చేయాలి వాళ్ళ రెస్టారెంట్లో. సో
ఇది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఫైర్ షో. 2 చోట్ల జరుగుతుంది. ఇదండి ఇట్లా డ్రింక్స్ తీసుకుంటే బీమ్ బ్యాగ్స్ ఇచ్చి కూర్చోబెడతారు, లేదంటే మనం పక్కన కూర్చొని చూడొచ్చు. బట్ ఇది ఫ్రీనే. లాస్ట్లో వాళ్ళు ఒక బాక్స్ తీసుకొస్తారు మనీకి, మనం కావాలంటే వేయచ్చు, లేకపోతే లేదు, అది మన ఇష్టము. సో ఫైర్ షో అయితే చాలా బాగుండింది. ఇంకొంచెం దూరం నడిస్తే మనకి స్ట్రీట్ షాపింగ్ వస్తుంది. అక్కడ కూడా మనము షాపింగ్ ఏదైనా కావాలంటే చేయొచ్చు. మేమైతే ఆ రోజు ఒక లుక్ వేసి వచ్చాము అంతే. షాపింగ్ అయితే ఏం చేయలేదు, ఫస్ట్ డే కదా, కొంచెం టయర్డ్ అయిపోయాము. సో ట్రాన్స్ఫార్మర్ షో ఒకటి ఉంటుంది అక్కడ. ఈసారి అయితే జరగలేదన్నారు ఆ రోజు మేము పోయిన రోజు. సో ఫైర్ షో చూసుకొని రూమ్కి వచ్చేసాము. ఈ వీడియో నేను నెక్స్ట్ డే తీసానండి. ఇది పార్కింగ్ లాట్. మేము కార్ రెంట్కి తీసుకున్నాం. యాక్చువల్లీ క్యాబ్ అయితే కొంచెం కష్టము, పికప్ అవంతా లేట్ అవుతుంది అని మాకు ఈ టైమింగ్స్ కుదరదు. సో కార్ రెంట్ అయితే బెస్ట్ అండి. మనకి ఇష్టం వచ్చినట్టు ఏ టైమింగ్లో అయినా వెళ్ళొచ్చు, ఎక్కువ వెయిట్ చేసే పని కూడా ఉండదు. సో అందుకే కార్ రెంట్కి తీసుకున్నాము ఒక 3 డేస్కి. సో ఈ రిసార్ట్లో అయితే మనకి 2 రెస్టారెంట్స్ ఉంటాయి అండ్ 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఒకటి కిడ్స్ స్విమ్మింగ్ పూల్, ఒకటి అడల్ట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అండ్ స్పైస్ మార్కెట్ రెస్టారెంట్ ఒకటి, పెలాంగి గ్రిల్ రెస్టారెంట్ ఒకటి ఉంటుంది. మనం ఈ హోటల్లో స్టే చేస్తాం కాబట్టి మార్నింగ్ బఫే ఆ 2 రెస్టారెంట్స్లో ఉంటుంది. మనం ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు, ఒక రెస్టారెంట్. సో పెలాంగి గ్రిల్ రెస్టారెంట్లో అయితే మనం ఈవినింగ్ కూడా ఆర్డర్ చేసుకొని తినచ్చండి. సీ వ్యూ చూస్తూ లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ కిడ్స్ స్విమ్మింగ్ పూల్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ కిడ్స్ క్లబ్ కూడా ఉంటుంది, జిమ్ ఉంటుంది రిసార్ట్లో, స్పా ఉంటుంది. అండ్ అడల్ట్ స్విమ్మింగ్ పూల్ కూడా సూపర్గా చాలా పెద్దగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అన్ని ఫెసిలిటీస్ రిసార్ట్లో ఉన్నాయి. మనకి బీచ్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళచ్చు అండ్ స్విమ్ కూడా చేయొచ్చు అక్కడ. వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంటాయి, చాలా బాగుంటుంది బీచ్ వ్యూ కూడా, సీ వ్యూ. అక్కడ బీచ్కి అయితే మనం అక్కడ కొంచెంసేపు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. కొంచెం దగ్గరగా నడిస్తే ఫైర్ షో అండ్ రెస్టారెంట్స్ అండ్ స్ట్రీట్ షాపింగ్ చాలా ఉంటాయండి. ఇంకా ఈ రెస్టారెంట్లో మనం కావాలంటే డ్రింక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు రూమ్ నుంచే, అండ్ ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అవన్నీ పే చేయాలి. సో ఇదండి, ఇదంతా నేను మీకు స్టార్టింగ్లో చూపించలేదు కాబట్టి రిసార్ట్ ఫస్ట్ నుంచి అక్కడ పార్కింగ్ లాట్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇదంతా చూపించాను. సో ఇది అండి స్విమ్మింగ్ పూల్ అడల్ట్స్ది. కిడ్స్ది అయితే చాలా బాగుంది, కిడ్స్ కూడా చాలా బాగుంటుంది స్విమ్మింగ్ పూల్. అది ఇంకొంచెం దూరంలో ఉంటుంది. సో ఇక్కడ మనం రూమ్ వరకు నడవనక్కర్లేదండి, వాళ్ళు మనకి డ్రాప్ చేస్తారు. ఇక్కడ బగీస్ ఉంటాయి, సో మనం దాంట్లో వెళ్ళి రావచ్చు. రూమ్ నుంచి ఇక్కడ క్యాబ్ వరకు మనకి హోటల్ ముందర వస్తాయి కదా క్యాబ్స్, సో అక్కడ వరకు అది డ్రాప్ చేస్తుంది. ఇంకా పార్కింగ్ లాట్ నుంచి రూమ్ వరకు కూడా డ్రాప్ చేస్తారు వాళ్ళు మనం చెప్తే. సో మనం నడవనక్కర్లేదు ఎక్కువ, ఈ బగీస్ ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉందండి ఇక్కడ. సో ఇదే అండి మా రూమ్కి వెళ్ళే దారి.